టీడీపీ నేతల నుంచి మా ప్రాణాలు కాపాడండి, మా ఆస్తులను బలవంతంగా లాక్కున్నారు. సోషల్ మీడియా ద్వారా ఓ అర్చకురాలి వినితేట. టీడీపీ నేతల నుంచి మా ప్రాణాలను కాపాడండి, మా ఆస్తులను హస్తగతం చేసుకున్నారు. గతంలో వారు నా చిన్న కుమార్తెపై లైంగిక వేధింపులు పాల్పడ్డారు. ఇప్పుడు నా ఇద్దరు కుమార్తెలతో పాటు నన్ను చంపేస్తాము అని బెదిరిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకొని మాకు రక్షణ కల్పించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం అట మందపల్లి గ్రామానికి చెందిన ఐలూరు సంతోష లక్ష్మేట అర్చకురాలు, కోనసీమ జిల్లా సంబంధించి మందపల్లి అనే గ్రామం అట, కొత్తపేట మండలం. ఆమె కూతురుని లైంగికంగా వేధించారట. ఆమె ఫోక్సో యాక్ట్ కింద కేసు పెట్టింది. కేసు పెడితే ఆ కేసు విత్డ్రా చేసుకో, లేదంటే మళ్ళీ లైంగికంగా అవసరమైతే రేప్ చేస్తాం, అత్యాచారం చేస్తాం, చంపినా ఆశ్చర్యం లేదు అని చెప్పి ఆ కేసు విత్డ్రా చేసుకోవడం కోసం ఆ ఆస్తులను కూడా కబ్జా చేసి పెట్టుకునేవాళ్ళు. ఆమెకు ఏదో చిన్న కొద్దిపాటి ఆస్తి ఉంటే ఆస్తిని కూడా కబ్జా చేసి వాళ్ళ నిర్మాణాలు చేసుకుంటున్నారట తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు కేసు కోర్టులో విత్డ్రా చేసుకుంటావా, లేదంటే ఇంకో కూతురు ఉందా, ఆ కూతురును కూడా ఆగం చేయాలనే పరిస్థితికి బెదిరింపులకు గురి చేస్తున్నారు. దీనిపైన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అప్పీల్ చేస్తూ ఒక వీడియోని రిలీజ్ చేసింది. నేను ఇప్పటికి కూడా ఆ వీడియో రిలీజ్ అయితే ఒక రోజు దాటిపోయింది, పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు. మహిళల పట్ల నాకు అపారమైన సానుభూతి ఉంది, అభిమానం ఉంది అన్నాడు. మరి ఈ వీడియో పైన ఉక్కుపాదం మోపాలి కదా. ఈ ఎవరైతే తెలుగుదేశం పార్టీ, జనసేన, వైఎస్ఆర్సీపీ సంబంధించిన కార్యకర్తల పక్కన పెడితే తప్పు చేసిన వ్యక్తి పైన ఉక్కుపాదం మోపాలి. హోంమంత్రి అనిత గారు ఏం చెప్పారు? మహిళలను వేధించిన వ్యక్తికి అదే ఆఖరి రోజు అన్నారు. ఎక్కడ ఆఖరి రోజు అవుతుంది? నిన్న ఆంజనేయులు అని ఒక వ్యక్తి చీర గుంజి తెలుగుదేశం పార్టీకి సంబంధించి నాయకుడు పల్లె రఘునాథ్ రెడ్డి అనుచరుడు ఒక అంగన్వాడీ కార్యకర్త సంబంధించి చీరను గుంజి నడి బజార్లో పరువు తీసిండు, కొట్టిండు, రకరకాల ఇబ్బంది పెట్టిండు. ఒక ఎస్టీ ట్రైబల్ మహిళ. ఏది ఆఖరి రోజు కాలేదుగా ఆంజనేయులకి? ఏం చెప్తారు అనిత గారు? ఇవాళ అర్చకురాలు స్వయంగా ఆమె వీడియో తీసి పంపింది. నా బిడ్డని లైంగికంగా వేధించారు, నేను ఫోక్సో యాక్ట్ కింద కేసు పెట్టా, ఆ కేసును విత్డ్రా చేయకపోతే మళ్ళా అదే అత్యాచారాలు జరుగుతాయి, మీ ఇల్లుని మొత్తం లూటీ చేస్తాం, నీ ఆస్తుల్ని కబ్జా చేస్తామని బెదిరిస్తుంటే మరి ఏం చేస్తున్నారు? వీడియో డైరెక్ట్గా ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి పెట్టింది. హోంమంత్రి గారు చెప్పిన మాటలు ఎటుపోయినాయి, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు ఎటుపోయినాయి, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు ఎటుపోయినాయి. ఇది ఇలా ఏపీలో జరుగుతున్న పరిస్థితి.